ఇన్ఫోసిస్ కథ అయితే సుఖాంతమైంది. దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఆల్రెడీ దీని గురించి ఇష్యూ అయితే జరుగుతూ ఉంది. మనందరికి తెలుసు, సోషల్ మీడియాలో అంటే టెర్మినేషన్ చేశారు అని చెప్పి. అండ్ వీళ్ళు ఏంటి అంటే 2023లో 2000 మందిని రిక్రూట్మెంట్ చేసుకున్నారు. సో 2024లో ఏప్రిల్లో జాబ్లో తీసుకున్నారు. అంటే అప్పుడు ఆఫర్ లెటర్ ఇచ్చినప్పటికీ 24 ఏప్రిల్లో తీసుకున్నారు అనమాట. అండ్ తర్వాత ఫిబ్రవరిలో అంటే 2025 ఫిబ్రవరిలో వీళ్ళు లే ఆఫ్ చేశారు. దానికి సంబంధించిన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత ఈ క్రమంలో ఇక రకరకాల పరిణామాలు జరిగాయి. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ సెంట్రల్ సంబంధించిన లేబర్ అనేది కర్ణాటక గవర్నమెంట్కి దీని నోటీసులు పంపించి ఏం జరుగుతుంది కనుక్కోండి, మాకు అప్డేట్ చేయండి అని పంపించడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఇష్యూ జరుగుతుండగానే ఒక 100 మంది పిఎంఓకి లేఖ రాశారు. ఏమని లేఖ రాశారంటే, ఈ విధంగా మమ్మల్ని టెర్మినేట్ చేశారు, మాకు తిరిగి ఉద్యోగాలు ఇచ్చేసేసి ఇక పై ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి పిఎంఓకి దాదాపు 100 మందికి పైగా లేఖలు రాశారు. వీళ్ళ వర్షన్ అనమాట. వీళ్ళు ఏంటి అంటే, ఎవరైతే జాబ్లో జాయిన్ అయ్యారో మాకు అన్యాయం జరిగింది అంటే లే ఆఫ్ టెర్మినేషన్ చేశారు, కనీసం నైట్ కూడా ఉండనీయకుండా అప్పటికప్పుడు మమ్మల్ని క్యాంపస్లో కూడా ఉండనీయలేదు టెర్మినేట్ చేసిన తర్వాత అని చెప్పి వీళ్ళు మాట్లాడింది మైసూర్ క్యాంపస్లో. అయితే ఇక్కడ ఇన్ఫోసిస్ స్టోరీ ఎలా ఉందంటే, మేము 3 సార్లు ఎగ్జామ్ పెట్టాం, వాళ్ళకి క్వాలిఫై కాలేదు. క్వాలిఫై కాకుండా ప్రాజెక్టులకు ఎలా తీసుకుంటాము, మేము ట్రైనింగ్ ఇచ్చాము వాళ్ళకి. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఎగ్జామ్లో క్వాలిఫై కాలేకపోయారు, అందుకే మేము తీసుకోలేకపోయాము అని చెప్పి మాట్లాడింది. ఆ తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించి ఇన్ఫోసిస్కి కర్ణాటక గవర్నమెంట్ నుంచి క్లీన్ చిట్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, ఇన్ఫోసిస్ ఏం చెప్పిందంటే, వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ట్రైనింగ్ కోసం వచ్చారు, వీళ్ళందరూ ట్రైనీసు. సో దెర్ ఈస్ నో రిలేషన్ బిట్వీన్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీస్ ఇన్ దిస్ సినారియో బికాస్ దే ఆర్ నాట్ అవర్ ఎంప్లాయీస్. వాళ్ళు మా ఉద్యోగులు కాదు, కేవలం ట్రైనీసే. ఇలాంటి ట్రైనీస్కి లేబర్ లాస్ అప్లికబుల్ కావు. సో ఇది మా ఎంప్లాయీస్ కాదు కాబట్టి లేబర్ లాస్ కూడా అప్లై కావు, కార్మిక చట్టాలు కూడా దీనికి అప్లై కావు అనేది వాళ్ళ వాదన. సో కర్ణాటక గవర్నమెంట్ కూడా దీనికి క్లీన్ చిట్ ఇచ్చింది. సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి, ఎవరైతే ఫ్రెషర్గా జాబ్స్ వస్తున్నారో ఈ ఎంఎన్సీ ఆఫర్ లెటర్ వచ్చినంత మాత్రాన మనకి జాబ్ వచ్చినట్టు కాదు, ట్రైనింగ్లో ఉన్నంత మాత్రాన కూడా మనకి జాబ్ వచ్చినట్టు కాదు. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే, ఇక రకరకాల సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్. కొంతమంది అంటే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే ఎప్పుడైనా ఎవరినైనా టెర్మినేట్ చేయొచ్చు అంటే, రియాలిటీ ఏంటి అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ తట్టుకొని మనకు జాబ్ మనకు ఉండాలి అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిందే. జాబ్ వచ్చాక నేను రిలాక్స్ అవుతాను, జాబ్ వచ్చేసింది కదా నేను ఎంజాయ్ చేస్తాను, జాబ్ వచ్చింది కదా ఇంకా నాకేంది దిగులు, ఎంఎన్సీలో జాబ్ వచ్చింది కదా కంపారిటివ్లీ సెక్యూరిటీ ఉంటుంది నాకు, అక్కడ వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చే యాంబియన్స్ లేకపోతే అక్కడ ఉన్న మనకి ఇచ్చే వాళ్ళు బెనిఫిట్స్ కానీ దానికి నేను ఎంజాయ్ చేస్తాను, వర్క్ చేయలేను అంటే వర్క్ కంటే కూడా అది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానంటే కుదరదు. అండ్ మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇది జనరల్గా కూడా ఇప్పుడు నాట్ ఓన్లీ ఫ్రెషరు ఎక్స్పీరియన్స్ అయినా కానీ ఇప్పుడు ఎలా ఉందండి సిచ్యువేషను, అప్డేట్ కాకపోతే ఎప్పుడైనా మనల్ని టెర్మినేట్ చేస్తారు. టెర్మినేట్ చేసిన తర్వాత నేను ఇక్కడికి వెళ్తా అంటే డెఫినెట్లీ చివరికి ఏం జరుగుతుందనేది మీకు తెలుసు. సో బీ అవేర్ ఆఫ్ దట్, జాగ్రత్తగా ఉండండి, తొందరపడద్దు. ఎప్పుడూ కూడాను ఏది కూడా మనం ఒకటే విషయం అర్థం చేసుకోవాలి, ఇప్పుడున్న కాంపిటీషన్ వాళ్ళలో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితేనే మన జాబ్ అనేది ఉంటుంది. అండ్ రీసెంట్గా కూడా సర్వే చెప్పింది, అంటే చాలామందికి జాబులు పోతున్న దానికి కారణం ఏంటి అంటే ఏఐ, తర్వాత కరోనా, రకరకాల పాయింట్స్ వచ్చాయి. దాని గురించి కూడా నేను త్వరలో వీడియో చేస్తాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళ జీతము 50% వరకు ఈఎంఐలోనే పోతూ ఉంది అనేది కూడా డిస్కషన్లో ఉంది. దాని గురించి కూడా నేను చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇబ్బంది పడడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈఎంఐస్. సో దాని గురించి కూడా నేను ఖచ్చితంగా మాట్లాడతాను. అండ్ ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వాళ్ళకు వచ్చే డబ్బుల్లో నుంచి సాధ్యమైనంత వరకు మీరు జాగ్రత్త చేసుకోండి, బఫర్ అమౌంట్ పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అనేది ఎవరికి తెలియదు కాబట్టి. సో బీ ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్. సాఫ్ట్వేర్ జాబ్ అనేది బాగానే ఉంటుంది, లక్షల్లో ప్యాకేజ్ వచ్చినంతసేపు బాగానే ఉంటుంది. కానీ టెర్మినేషను ఇట్లాంటి ఇబ్బందులు వచ్చి లే ఆఫ్స్ జరిగినప్పుడు కానీ, టెర్మినేషన్ జరిగినప్పుడు కానీ, లేకపోతే ఈ ఎకనామిక్ రెసిషన్ వచ్చినప్పుడు కానీ అండ్ ఇట్లాంటప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో జాగ్రత్తగా ఉండండి, ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.